Good evening, my dear students and parents and friends. Ela unnaru. So after a long time, I think we are meeting. So today I am going to explain about short-term MSET batch. Intermediate exams వరకు ఒకలాగా ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఇంటర్ అయిపోయిన ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ ఇంకోలా ఉంటుంది. సో మీలో కొంతమంది ఆల్రెడీ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి దానిలో మంచి రిజల్ట్ వచ్చి ఉండొచ్చు. సో దాట్స్ అ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ దోస్ హూ గాట్ యాస్పైర్డ్ రిజల్ట్. అట్ ద సేమ్ టైం చాలామంది ఎఫర్ట్స్ పెట్టి కూడా అనుకున్న సీటు రాకపోయి ఉండొచ్చు. సో మీలాంటి వాళ్ళ కోసం మీరు యాస్పైర్ అయిన టాప్ కాలేజీ ఆల్మోస్ట్ ఈక్వల్ టు జేఈ మెయిన్స్ ద్వారా వచ్చే టాప్ కాలేజెస్కి ఈక్వల్గా ఉన్న కొన్ని టాప్ ఎంసెట్ ద్వారా కానీ బిట్స్ ద్వారా కానీ ట్రిపుల్ ఐటీస్ ద్వారా కానీ అండ్ కామెడీకే ద్వారా కూడా వీ కెన్ గెట్ ఇట్. సో డోంట్ మిస్ దాట్. ఒకవేళ నువ్వు కనుక మెయిన్ సరిగా రాయలేదని ఫీల్ అవుతూ ఉండి సెకండ్ అటెంప్ట్కి కాన్ఫిడెంట్గా లేకపోయినా ఆర్ఎల్స్ సమ్ XYZ రీజన్స్ వల్ల సరిగా ఇప్పటిదాకా ప్రిపేర్ అవ్వకపోయినా ఒకవేళ ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇప్పటి నుంచి గట్టిగా ప్రిపేర్ అయ్యి ఆ టాప్ 10 ఏపీ అండ్ టీఎస్ ఎంసెట్ కాలేజెస్లో సీటు కొట్టాలని కనుక యాస్పైర్ అవుతుంటే డియర్, this is for you only. Please take care of it. Because MSET కాలేజెస్ని నవేడేస్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఎంసెట్ టాప్ 10 కాలేజెస్లో సీట్ వచ్చిందంటే దే ఆర్ తోపు, గుర్తుపెట్టుకో. చాలా ఐఐటీసీ కన్నా కూడా బెటర్ ఎంసెట్ కాలేజెస్ ఉన్నాయి. ఐ కెన్ సే వన్ ఎగ్జాంపుల్. దెర్ ఈజ్ అన్ ఐఐటీ కాల్డ్ మండి ఐఐటీ. ఇట్స్ దేర్ ఇన్ ఉత్తరాఖండ్లో. మనం కులు మనాలి అనే ప్లేస్కి వెళ్తుంటే కొండల పైన ఉంటుంది మండి ఐఐటి అని. ఆ ఐఐటి కన్నా మన సిబిఐటి, విఎన్ఆర్ఐటి, వాసవి, గోకరాజు, రంగరాజు, జేఎన్టీయు, ఉస్మానియా ఆర్ ఫార్ 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 బెటర్ డియర్. ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఒకవేళ కనుక మీరు కనుక లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ కనుక చూసుకుంటే సిబిఐటిలో కానీ విఎన్ఆర్ఐటిలో కానీ వాసవిలో కానీ అండ్ అదర్ టాప్ ఎంసెట్ కాలేజెస్ బోత్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణలో కానీ, ఏపీలో అయితే గాయత్రి విద్యా పరిషత్, ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయు కాకినాడ, ఇవన్నీ చాలా టాప్ కాలేజెస్. ఆల్మోస్ట్ 40 లక్షల పైన వచ్చిన వాళ్ళు ఒక్కొక్క బ్రాంచ్కి మినిమం 6 to 7, కొన్ని బ్రాంచెస్లో 9 మెంబర్స్ కూడా ఉన్నారు. మొన్న చూస్తే సిబిఐటిలో గర్ల్ చైల్డ్ గాట్ 60 lakhs ప్యాకేజ్. ఇంకా ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మై డియర్ గర్ల్ స్టూడెంట్స్, డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. అవర్ గవర్నమెంట్ ఈజ్ ఆఫరింగ్ యూ 33% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఉపయోగించుకో. నువ్వు ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీడీ ఇలాంటి ఎక్స్ట్రా ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ ప్లస్ 33 కూడా యాడ్ అయిందంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద బెస్ట్ ఇఫ్ యూ పుట్ ద బెస్ట్ ఎఫర్ట్స్ in this 60 days program. So dear, ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ 2 నెలలు ఎవడైతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడి చదువుతాడో వాడి లైఫ్ స్టైల్ జీవితాంతం ఎంజాయ్ చేస్తూ ఫన్తో ఉంటుంది. ఎవడైతే ఈ 2 నెలలు ఓవర్ కాన్ఫిడెన్స్తో వాట్ ఎవర్ ఇట్ మే బి XYZ రీజన్స్తో డీవియేట్ అయ్యి వర్క్ చేయకుండా ఉంటారో వాళ్ళు లైఫ్ అంతా ఫ్రస్ట్రేషన్ తోటి అనవసరంగా బ్యూటిఫుల్ లైఫ్ని కిల్ చేసుకుంటారు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ మై డియర్. చాలామంది పేరెంట్స్ చెప్తే వినట్లేదు. నేను గత 15 yearsలో కొన్ని వేల మందిని ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఎవడైతే ఈ 2 సంవత్సరాలు చదివిన విధానం వేరు, ఈ లాస్ట్ 2 months చదివే విధానం వేరు. ఈ 2 months ఎవడైతే ఎఫెక్టివ్గా సిస్టమేటిక్గా చదువుతాడో వాడు ఎట్టి పరిస్థితుల్లో టాప్ కాలేజీ మిస్ అవ్వకుండా అచీవ్ అవుతాడు. ఉంది రూట్స్ అకాడమీలో అసలు ఈ 60 daysని ఎలా ప్లాన్ చేశామో, ఎలా మీరు అద్భుతంగా మీరు అనుకున్న ఆ జేఈ మెయిన్స్ కానీ, బిట్సాట్ కానీ, ఎంసెట్ కానీ, కామెడీకేలో కానీ మీరు అనుకున్న బీటెక్ క్యాంపస్లో అనుకున్న బ్రాంచ్ ఎలా తెచ్చుకోవాలో గత 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తో వీఆర్ కండక్టింగ్ దిస్. ప్లీజ్ డూ ఫాలో మీ వెరీ కేర్ఫుల్లీ. ఎలా ఉంటుందో సిస్టమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. Before I am going to explain this, my dear, every one of you know what is the meaning of system. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ షార్ట్ టర్మ్ కానీ క్రాష్ కోర్సెస్ కానీ ఎలా అయిపోయినాయి అంటే డియర్ సీజనల్ బిజినెస్లు అంటారు. అంటే తెలుసా,
నేను ఒక 4 months క్రితం మా పెద్దనాన్న హాస్పిటల్లో ఉంటే కొబ్బరి బొండాల బాటిల్, ఒక వాటర్ బాటిల్ నీళ్ళు కోసం, కొబ్బరి నీళ్ళ కోసం ఎంత తిరిగానో ఆ హాస్పిటల్కు చుట్టుపక్కల ఎక్కడా కనపడలే. మా ఇన్స్టిట్యూట్ దగ్గరలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్ చుట్టూ ఎంత తిరిగినా కనపడలే. అదే ఇప్పుడు కనుక బయటికి వెళ్తే మా ఇన్స్టిట్యూట్కి 10 అడుగుల ప్రతి చోట 100 feet దూరంలో మీకు మినిమం ఒక్కొక్కటనే గ్యారెంటీ కనపడుతుంది. ఎందుకు అట్లా? ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ సీజన్లో ప్రతి ఒక్కడు కొబ్బరి బొండాలు, చాలామంది కొబ్బరి బొండాల బిజినెస్ మొదలు పెట్టేశారు. కానీ ఒకప్పుడు వాడు ఏం చేశాడో తెలియదు, బట్ సీజన్ వచ్చే వరకు కొబ్బరి బొండాలు పెట్టేసిండు. సిమిలర్గా చాలా కాలేజెస్లో ఉన్న unacademic people who doesn't know exactly what is the exam pattern and all this, వాళ్ళు మీ డేటాబేస్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక 2-3 ఫ్యాకల్టీని అక్కడ ఇక్కడ పిక్ చేసుకొని ఓ చిన్న ఇన్స్టిట్యూట్ పెట్టేసి మీ దగ్గర మిమ్మల్ని జాయిన్ చేసేసి ఫైనల్లీ అట్ ద ఎండ్ మీరు అనుకున్న డ్రీమ్ మిస్ అవ్వడానికి కారకులు అవుతుంటారు. వాడు తర్వాత షెడ్ ఎత్తేస్తాడు. ఒక 2 months తర్వాత మళ్ళీ చూడండి అక్కడ కొబ్బరి బొండాల్లో ఉంటాడా? ఉండడు. ఎందుకు? వాడు సీజన్ అయిపోయింది అది. సో డియర్, ప్లీజ్ టేక్ కేర్. ఈ 2 yearsలో ఆల్రెడీ చాలా నష్టపోయి ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు experiment. This is the time where you have to take the right decision. I hope you got it. So let me quickly explain how this short term batch will be. అసలు ఈ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయి, ఇది మొత్తం ఎలా ఉంటుందనేది ఒకసారి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాలో మీ వెరీ కేర్ఫుల్లీ. సో దిస్ బ్యాచ్ ఈజ్ కాల్డ్ STB బ్యాచ్ అంటాము, షార్ట్ టర్మ్ బ్యాచ్. వీ హ్యావ్ 2 things here. మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది అండ్ ఈవినింగ్ బ్యాచ్ ఉంటుంది. బట్ గుడ్ న్యూస్, ఈవినింగ్ ఓన్లీ 1 section ఉంటుంది. 1 section ఉంటుంది. అండ్ ఈవినింగ్ మోస్ట్లీ ఆఫ్లైనే ఉంటుంది మై డియర్. ఆన్లైన్ మోస్ట్లీ వోంట్ అవైలబుల్ ఇన్ ద ఈవినింగ్. సో కాబట్టి దట్ ఈస్ అ స్పెషల్ కేస్. కమ్ టు మార్నింగ్. మార్నింగ్ వీ హ్యావ్ బోత్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది, డే స్కాలర్ ఉంటారు, హాస్టల్ కూడా ఉంటుంది. బట్ హాస్టల్ ఈజ్ థర్డ్ పార్టీ హాస్టల్. టేక్ కేర్ ఆఫ్ దిస్ పాయింట్ హియర్. సో అసలు ఈ బ్యాచ్ స్కెడ్యూల్స్ ఎలా ఉంటాయో త్వరగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్నింగ్ వచ్చేసి టీచింగ్ అండ్ ప్రాక్టీస్ and exam. This is the method I am following from many years and many students are getting wonderful results. So dear, take care. టీచింగ్ ఎలా ఉంటుంది? డైలీ మార్నింగ్ 6:30 AM నుంచి 11:30 AM వరకు 11:30 AM వరకు అంటే 4.5 hours మీకు టీచింగ్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో 8కి ఒక పీరియడ్ అయిపోయినాక ½ an hour బ్రేక్ వస్తుంది. ఫర్ వాట్? బ్రేక్ఫాస్ట్ బ్రేక్ వస్తుంది ఇక్కడ ½ an hour. దాట్స్ ఇట్. మార్నింగ్ 6:30 నుంచి 11:30 వరకు మీకు టీచింగ్ అయిపోతుంది. 3 సబ్జెక్టులు గంటన్నర టీచింగ్ చెప్తారు. బేసిక్స్ నుంచి చెప్తాము. బికాజ్ మా దగ్గర ఎక్కడెక్కడ నుంచో ట్రైబల్ ఏరియాల నుంచి చాలామంది పిల్లలు వస్తారు హూ డజంట్ నో ఎనీ కోచింగ్ ఆర్ డజంట్ హ్యావ్ ఎనీ కోచింగ్. వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఆల్రెడీ నీకు కొంత కోచింగ్ ఉంటే ఒక క్విక్ రివిజన్ లాగా అయ్యే విధంగా సో వండర్ఫుల్గా మేము బేసిక్స్ నుంచి చెప్తూ విత్ లాట్ ఆఫ్ షార్ట్ కట్స్ చెప్తాం. దీస్ షార్ట్ కట్స్ ఆర్ ఆల్వేస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ డియర్. ఈ షార్ట్ కట్స్ ఎలా ఉంటాయి అంటే అసలు కొన్ని అయితే అట్లా చూసి టిక్ పెట్టచ్చు. కావాలంటే మా వాళ్ళని ఒక షార్ట్ కట్ ఇక్కడ యాడ్ చేయమంటాను. సో యూ కెన్ సీ దట్. సో ఇలా జస్ట్ చూసి టిక్ పెట్టవచ్చు అనమాట. రైట్ డియర్. అండ్ యూ కెన్ గో త్రూ యూట్యూబ్. యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ నేను చేసిన వీడియోలు కూడా ఉంటాయి అక్కడ. రండి. సో ఇక్కడ టీచింగ్ ఇదనమాట. అయిపోయిన తర్వాత 2 hours బ్రేక్ ఉంటుంది డియర్. ఎందుకు 2 hours బ్రేక్ అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పొద్దున్న 6:30కి క్లాసులు అంటే నువ్వు ఎక్కడో 5:30కి లెగిసి ఫ్రెష్ అప్ అయ్యి క్యాంపస్కి వచ్చి వినాలి. అంటే ఆల్మోస్ట్ తెలియకుండా కంటిన్యూస్గా ఒక 6 to 7 hours యు ఆర్ పుట్టింగ్ యువర్ ఎనర్జీ అండ్ ఎఫర్ట్స్. సో యూ నీడ్ సమ్ రెస్ట్. మైండ్కి బాడీకి కొంచెం రెస్ట్ దొరికిన తర్వాత ఎఫెక్టివ్నెస్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. సో కాబట్టి డియర్ వీ విల్ గివ్ యూ 2 hours బ్రేక్. ఈ 2 hoursని చాలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకున్నాడు ఎట్టి పరిస్థితుల్లో బిలో 2000 గ్యారంటీగా కొట్టచ్చు. ఎందుకో చెప్తాను చూడండి. ఈ 2 hoursలో 1 hour విల్ బీ ఫర్ అ పవర్ న్యాప్. ఒక కునుకేయాలి, మంచిగా కునుకేయాలి. అంతేగాని సెల్ ఫోన్తో కాలక్షేపం చేయమని కాదు ఇక్కడ. 1 hour ఒక పవర్ న్యాప్ వేస్తే
మనసు కుదుట పడుద్ది, మైండ్ విల్ బికమ్ కూల్. దెన్ 1 hour ఈజ్ ఫర్ ఆల్ XYZs. లెగుస్తావు, ఫ్రెష్ అప్ అవుతావు, కొంచెం తింటావు. దెన్ యువర్ ప్రాక్టీస్ విల్ స్టార్ట్ అట్ 1:30 PM మొదలవుతుంది టిల్ 6:30 PM. చిన్న చిన్న బ్రేకులతోటి ఓ 4.5 hours, ఇది మొత్తం 5 hours ఉంటుంది. 4.5 hours వచ్చేసి నీకు ప్రాక్టీస్ ఉంటుంది. సో ప్రాక్టీస్ ఏం చేస్తారు, ఆ రోజు మేము ఏదైతే సబ్జెక్ట్ చెప్పామో మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇన్ ద టీచింగ్లో విత్ బేసిక్స్తో కొన్ని షార్ట్కట్లు విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తాం కదా. సో ఆ పర్టికులర్ దానిపైన యూ హ్యావ్ టు డూ ప్రాక్టీస్. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ప్రాక్టీస్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 30 questions స్టార్టింగ్ డేస్లో ఇస్తాము. కొంచెం మీకు ప్రాక్టీస్లో బాగా స్పీడప్ అవుతున్న కొన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ ఇంప్రూవ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. సో డియర్, ఫర్ ఎగ్జాంపుల్ మేము క్లాస్లో ఒక 10 questions డిస్కస్ చేసాం. ప్రాక్టీస్లో నువ్వు 30 questions చేసావు అంటే 40 into 3 subjects అంటే 120 questions ఇండైరెక్ట్లీ యూ ప్రిపేర్డ్ ఇన్ దట్ పర్టికులర్ డే. నౌ లుక్ హియర్, అది అయిపోయిన తర్వాత ½ an hour బ్రేక్ ఉంటుంది. ½ an hour బ్రేక్ అయిపోయిన తర్వాత 7 PM నుంచి 8:30 PM వరకు యూ విల్ హ్యావ్ ఎగ్జామ్. డైలీ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రీజన్ ఈజ్ ఈ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్పీడ్ అండ్ యాక్యురసీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రాక్టీస్ డైలీ మిస్ అవ్వద్దు. చాలామంది ప్రాక్టీస్ జరుగుతున్నప్పుడు ఎగ్జామ్స్ రాయకుండా ఫైనల్ ఎగ్జామ్ని ప్రాక్టీస్ లాగా చేస్తారు, అందుకే వాళ్ళందరూ ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ ఈవెన్ దో దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్, గుడ్డిగా పనిచేసినప్పుడు గొప్ప రిజల్ట్ రాదు. సో బ్యాడ్ రిజల్టే వస్తుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్ డియర్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే, రైట్? ఇప్పుడు ఇక్కడ 1.5 hour అంటే వీ విల్ గివ్ యూ 80 questions ఇస్తాము. ఈ 80 questionsలో 40 questions ఆల్రెడీ నువ్వు మార్నింగ్ నుండి ప్రిపేర్ అయిన వాటి నుండి వస్తాయి, 40 questions ఫ్రమ్ అవుట్ సైడ్ నుండి వస్తాయి. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. 40 questions యూ విల్ గెట్ ఫ్రమ్ మార్నింగ్ ప్రిపరేషన్ నుంచి అండ్ 40 questions యూ విల్ గెట్ ఫ్రమ్ what we call from outside in the sense ఆ రెస్పెక్టివ్ ఎగ్జామ్స్ సంబంధించిన PYQల నుండి వస్తాయి. కాబట్టి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్, డోంట్ మిస్ ఇట్. సో లైక్ దిస్ అవర్ స్కెడ్యూల్ ఈజ్ దేర్. ఐ విల్ జస్ట్ షో యూ హౌ ద స్కెడ్యూల్ ఈజ్. సో ఇవన్నీ మీకు నేను చెప్తున్న స్కెడ్యూల్స్ ఇవన్నీ మీకు మన రూట్స్ అకాడమీ యాప్లో ఉంటాయి. సో రూట్స్ అకాడమీ యాప్ ఈజ్ సచ్ ఏ బెస్ట్ యాప్ ఫర్ AP, Telangana, MSET and lot of competitive exams. Because ఎందుకంటే డియర్ ఆ యాప్లో మిగతా పెద్ద పెద్ద కాలేజీల వాళ్ళు పెట్టని VIT ఎగ్జామ్స్ మేము పెడతాము, బిట్సాట్ ఎగ్జామ్స్ మేము పెడతాము, IIIT ఎగ్జామ్స్ మేము పెడతాము, మాక్ టెస్ట్లు. అండ్ AP, తెలంగాణ ఇన్ని గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. మెయిన్స్కి అయితే 100+ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. ద ప్రాబ్లమ్ ఈజ్ దాన్ని వాడుకోవటం మనకు రావాలి. ఎన్నుంటే ఏమి, ఇప్పుడు నీకేం లేవేంటి, నీకు అన్నీ ఉన్నాయి, బట్ యు ఆర్ అనేబుల్ టు యూజ్ ఇట్. When you don't use it, you will lose it. That's a simple thing kada, nature law adi. So let me show how the Roots Academy app is. So మీరు Play Store లో కానీ అండ్ iOS లో కానీ ఈ యాప్ మీకు దొరుకుతుంది. You can get this app and you can use this app. So let me show here. So this is the Roots Academy app. Once మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెస్పెక్టివ్ కోర్సెస్ అవన్నీ ఉంటాయి. సో ఆ కోర్సులోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మీకు పర్టికులర్ కోర్సు ఇలా ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ కోర్స్ వి కాల్ షార్ట్ టర్మ్ 2024 అని ఒక కోర్స్ కనపడుతుంది కదా. సో దట్ ఈజ్ అవర్ కోర్స్. లెట్ us ఓపెన్ దట్ కోర్స్ నౌ. సో వన్స్ ఐ ఓపెన్ దట్ కోర్స్ యూ విల్ గెట్ సంథింగ్ లైక్ దిస్. సో దట్ కార్నర్న నీకు కంటెంట్ అని కనపడుతుంది కదా. సో ఓపెన్ దట్ థింగ్ కాల్డ్ కంటెంట్. వన్స్ యూ ఓపెన్ ద కంటెంట్ వాట్ యూ విల్ గెట్ హియర్ ఈజ్, లుక్ హియర్, ఇది చాలా ఇంపార్టెంట్. సో స్మార్ట్ పీపుల్కి మామూలు పీపుల్కి ఉన్న డిఫరెన్స్ అది. స్మార్ట్ పీపుల్ ఏం చేస్తారో ఒక్క నిమిషంలో ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. స్మార్ట్ పీపుల్ విల్ హ్యావ్ ఏ సిస్టమ్. కెన్ యూ సే వాట్ దే విల్ హ్యావ్? దే విల్ హ్యావ్ ఏ సిస్టమ్. డూ యూ నో వాట్ ఈజ్ S stands for? S is called saving, Y is called yours, and more S is called self. వాట్? సేవింగ్ యువర్ సెల్ఫ్. నీ సొంతంగా నువ్వు కొన్ని సేవ్ చేసుకోవటం కావాలి. వాట్ ఈస్ దట్ యు నో మై డియర్? T stands for టైమ్. మీరే చెప్తారేమో. E stands for ఎనర్జీ అండ్ M stands for మనీ. ఎవడైతే ఈ భూమి మీద టైంని, ఎనర్జీని, మనీని సేవ్ చేసుకొని లైఫ్లో
ఎక్స్పీరియన్స్ అవుతూ ఎక్స్ప్లోర్ అవుతూ ఎంజాయ్ చేయటం మొదలు పెడతాడో దట్ బాయ్ దట్ గర్ల్ ఈజ్ కాల్డ్ స్మార్ట్. సో స్మార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ నీ దగ్గర ఉండాల్సింది సిస్టమ్. సో సిస్టమ్ని డెవలప్ చేసుకుంటే ఏమవుతుందో తెలుసా మై డియర్, పనులు చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. సో దాట్స్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ద సీజనల్ షార్ట్ టర్మ్ బ్యాచెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి రూట్స్ అకాడమీకి ఉన్న డిఫరెన్స్ అది. బికాజ్ రూట్స్ అకాడమీ ఈజ్ దేర్ ఇన్ ద 15 years నుంచి ఎంతో మాడిఫై చేసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ రిఫైన్ చేసుకుంటూ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఒక అద్భుతమైన సిస్టమ్ని ఫామ్ చేశాం. ఈ 45 రోజులు లేదా ఈ 60 రోజులు ఎవడైతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిస్టమ్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతాడో హీ విల్ బి డ్యామ్ షూర్ ఇన్ ద టాప్ 10 colleges వేర్ ఎవర్ యువర్ పొజిషన్ ఈజ్ నౌ, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ ఎట్ 0 level. యూస్ దిస్ డియర్. కమ్ బ్యాక్ టు యాప్. ఐ హోప్ యూ గాట్ ద స్మార్ట్ అంటే ఎవరో. నా యాప్లోకి వెళ్తున్నాం, యాప్ ఓపెన్ చేసాం. ఫస్ట్ ఏముంటుందో తెలుసా, ఇది ఎలా వాడుకోవాలో చెప్తుంటుంది, హౌ టు యూజ్ ద యాప్. సో ఇది ఓపెన్ చేస్తే అక్కడ ఓ వీడియో ఉంటుంది, దాన్ని ఎలా వాడుకోవాలో ఉంటుంది. నౌ మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ రూట్స్ అకాడమీ స్కెడ్యూల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ స్కెడ్యూల్ ఇలా ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్గా స్కెడ్యూల్ కనపడుతుందో చూడండి. రూట్స్ అకాడమీ స్కెడ్యూల్ ఫర్ షార్ట్ టర్మ్. ప్రతి చాప్టర్ ఎన్ని రోజులు చెప్తున్నాం అన్నీ ఉంటున్నాయి. నువ్వు జాగ్రత్తగా చూస్తే March 15th నుంచి మొదలవుతుంది. సండే హాలిడే ఇచ్చేసాం, బికాజ్ సండే యూ విల్ హ్యావ్ ఏ టెస్ట్ ఉంటుంది. అండ్ డైలీ టెస్ట్లు వేరు, సండే ఉండేదాన్ని వీకెండ్ టెస్ట్ అంటాము. సో అక్కడ చూడు, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అనేది 2 days. గుర్తుపెట్టుకోండి ఇయర్ 2 days అంటే 3 గంటలు సార్ చెప్తాడు, 3 గంటలు నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. అండ్ ఇండైరెక్ట్గా తెలియకుండా 1 గంటన్నర ఎగ్జామ్ రాస్తావు. అంటే ఒక 7 hours మినిమం యు ఆర్ స్పెండింగ్ ఆన్ దట్ పర్టికులర్ టాపిక్ కాల్డ్ షార్ట్ matrices and determinants, which means that you will revise a lot. You'll get a lot of things to be మొత్తం అసలు తోపు క్వశ్చన్స్ అన్నీ నువ్వు చేయొచ్చు అక్కడ. సో గుర్తుపెట్టుకోండి, అట్లా ప్రతి చాప్టర్కి ఇక్కడ స్కెడ్యూల్ అయ్యి డే వైజ్గా ఉంటుంది. ఏ రోజు ఏం చేయాలో ఉంటుంది. అంతేగాని ఏ కోచింగ్ లేకుండా అటు ఇటుగా గాలి ఎటు వస్తే అటు పోయి ఆ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ అన్నీ ఓపెన్ చేసుకుంటూ కూర్చున్నావు అనుకో, ఫైనల్గా నీకు సీట్ అనేది దొరకదు, గ్యారంటీగా దొరకదు. thousands of examples ఉన్నాయి. సో జాగ్రత్త. దిస్ ఈజ్ ద వే డియర్. సో యూ కెన్ గో త్రూ దిస్ అండ్ ఇలా ఉంటుంది. మొత్తం ఎప్పటికైపోతుందో తెలుసా, ఒక రౌండ్ ఆఫ్ సిలబస్ 28th అయిపోతుంది, 27th of April అయిపోతుంది ఫస్ట్ రౌండ్. అండ్ దెన్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్. ఇది కంప్లీట్గా ఎంసెట్కి, మెయిన్స్కి, బిట్సాట్కి అండ్ కామెడీకి, ఎంపీసీ అందరికీ సేమ్ ఉంటుంది. సో ఈ స్కెడ్యూల్ ఈజ్ అ కామన్ ఫర్ ఎవ్రీ వన్, బట్ ద ఓన్లీ డిఫరెన్స్ విల్ కమ్ డ్యూరింగ్ ద ప్రిపరేషన్. నీ ఎయిమ్ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ 98% ఏదో వచ్చింది మెయిన్స్లో, యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ పర్సంటైల్. సో యూ హ్యావ్ టు ఫోకస్ ద ఫస్ట్ 20 days. అంటే April 6th వరకు నువ్వు దేని మీద ఫోకస్ చేయాలంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ మెయిన్స్ ఓరియంటేషన్. కాన్సెప్ట్ అందరికీ కామనే కదా, ప్రిపరేషన్ ఉంటుంది, ప్రాక్టీస్. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఎంసెట్ లెవెల్ క్వశ్చన్స్ యూ కెన్ డూ ప్రాక్టీస్ మెయిన్స్ క్వశ్చన్స్. అది ఎలా చేయాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆఫ్టర్ దిస్ రూట్స్ అకాడమీ స్కెడ్యూల్. ఇక్కడ ప్రతి దాని స్కెడ్యూల్స్, సిలబస్లు ఉంటాయి. ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్, జేఈ మెయిన్స్, బిట్సాట్, ఇట్లా అన్ని ఎగ్జామ్స్కి నీకు కావాల్సిన స్కెడ్యూల్స్ అండ్ సిలబస్లు ఉంటాయి. ఇలా చూస్తే చూడండి, కామెడీ కేక్ ఉంది, ఏ ట్రిపుల్ అంటే తెలుసు కదా, అమృత యూనివర్సిటీ, విఐటి. ఇంకా చూస్తే యూ కెన్ హ్యావ్ ఆల్ దీస్ ఎగ్జామ్స్ యొక్క సిలబస్లు ఉంటాయి, వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. దెన్ గోస్ టు ఇది రూట్స్ అకాడమీ స్కెడ్యూల్ ఆల్రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, డైలీ వీడియోస్ ఆఫ్టర్ లైవ్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లైవ్ క్లాస్ అనుకున్నా ఇప్పుడు నేను చెప్పేది. సో ఈ వీడియో క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇక్కడ ఉంటుంది అనమాట ఫోల్డర్లో, మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశా, మ్యాథ్ ఓపెన్ చేసి చూస్తే అది ఆ రోజు జరిగిన మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ అని ఉంది. ఇది లాస్ట్ ఇయర్ వీడియో కానీ. అండ్ అక్కడ క్లాస్లో జరిగిన నోట్స్ ఉంటుంది. ఇలా ఓపెన్ చేస్తే క్లాస్ నోట్స్ PDF వస్తుంది రైట్ ఇయర్. సో ఈ పీడిఎఫ్లన్నీ నువ్వు హ్యాపీగా ఇక్కడ చూడండి, క్లాస్ ఎలా మొదలైందో, ఎంసెట్కి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, బిట్సాట్కి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి, కామెడీకి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, ఇట్లా క్లియర్గా ప్రతిదీ ఉంటుంది. సో ఒకవేళ నువ్వు నోట్స్ కూడా సరిగ్గా రాయలేకపోయినా ఇదే నోట్స్ నీకు పనికి వస్తుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. దెన్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్, ఇక్కడ ఆఫ్టర్ లైవ్ తర్వాత అట్లా అన్ని సబ్జెక్టులు ఉంటాయి. సో దాని తర్వాత నీకేముంటుందంటే
డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అని. డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏమేమి ప్రాక్టీస్ చేయాలి అది డే వైజ్గా ఇక్కడ క్లియర్గా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని ఓపెన్ చేస్తావు, నువ్వు సాల్వ్ చేసుకుంటావు. నీకు రాకపోతే కింద సొల్యూషన్ ఉంటుంది. అప్పటికి కూడా అర్థం కాకపోతే కింద మేము చెప్పిన వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి ఆ అసైన్మెంట్ మొత్తానికి. సో దట్స్ గుడ్నెస్ కదా. ఓ 30 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసావు, నీకు అందులో ఒక 5 రాలే, యూ హ్యావ్ సీన్ సొల్యూషన్స్, అందులో 3 రాలే, దెన్ యూ విల్ సీ ద వీడియో సొల్యూషన్. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో సొల్యూషన్ కూడా ఉంటుంది ఆ అసైన్మెంట్ కింద. కాబట్టి దట్ విల్ హెల్ప్ యూ లాట్ టు సేవ్ వాట్ టైం. నేను ఇందాక చెప్పా, టైం సేవ్ చేయగలిగేవాడు స్మార్ట్, ఎనర్జీ సేవ్ చేయగలిగేవాడు స్మార్ట్, మనీని కూడా సేవ్ చేయగలిగేవాడు స్మార్ట్. క్లియర్ డియర్? సో దట్ ఈస్ ద వే, దట్స్ ద యూజ్ ఆఫ్ ఎ సిస్టమ్. నౌ మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్టర్ డైలీ ప్రాక్టీస్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత వాట్ యూ విల్ హ్యావ్ ఈజ్ హియర్ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఈ మాక్ టెస్ట్లు అంటే ఏమేమి ఉన్నాయో చూడండి జాగ్రత్తగా. మాక్ టెస్ట్లు అంటే నీకు డైలీ టెస్ట్లు ఉంటాయి, చెప్పాం కదా, ఎవ్రీడే జరిగే ఈవినింగ్ టెస్ట్ ఉంటుంది, అండ్ ఫుల్ టెస్ట్లు అన్నీ అయిపోయినాక గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి ఇక్కడ. సో యూ కెన్ యూజ్ దట్ మాక్ టెస్ట్లు ఇవి. దెన్ మూవ్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ మాక్ టెస్ట్లు అయిపోయిన తర్వాత ఓల్డ్ రీసోర్సెస్ అంటారు డియర్. దిస్ ఈజ్ వండర్ఫుల్ థింగ్, ఐ లవ్ దిస్. దిస్ ఈజ్ వాట్ యు నో. మనకి 2019 కరోనా టైంలో కూడా ఒక షార్ట్ టర్మ్ బ్యాచ్ జరిగింది. కరోనా వచ్చిన టైంలో ఆ షార్ట్ టర్మ్ బ్యాచ్ ఏమైందంటే జనరల్గా మీలాగనే 2 months అని మొదలు పెట్టాం. బట్ అది ఏమైందో తెలుసా డియర్, ఆల్మోస్ట్ 4.5 months రన్ అయింది. సో 4.5 months రన్ అయిన షార్ట్ టర్మ్ మొత్తం కోర్సు అద్భుతంగా ఇక్కడ ఉంటుందన్నమాట. ఒకవేళ నువ్వు జేఈ మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నావు అనుకుందాం, నీ టార్గెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 20 daysలో మొత్తం సిలబస్ అవ్వదు కదా, ఓన్లీ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ అవుతుంది మ్యాథ్లో. మరి రిమైనింగ్ నువ్వు ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా డియర్? సో యూ విల్ గో టు రీసోర్సెస్. ఎగ్జాంపుల్ మ్యాథ్కి వెళ్ళిపోదాం. మ్యాథ్లో చూడండి, ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మ్యాథ్లో ఏముంది, వెక్టార్స్ 3D అనేది ఒక ఫోల్డర్, 7 వీడియోస్ ఉన్నాయి. నౌ కమ్ టు ఆల్జీబ్రా అనేది ఒక ఫోల్డర్, 21 వీడియోస్ ఉన్నాయి. నా కమ్ టు ద నెక్స్ట్ వన్, ట్రిగ్నామెట్రీ అనేది ఒక ఫోల్డర్, అందులో 9 వీడియోస్ ఉన్నాయి. అండ్ కోఆర్డినేట్ జామెట్రీ 11 వీడియోస్ ఉన్నాయి. అండ్ దెన్ గోస్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ క్యాలిక్యులస్. లైక్ దట్ 1 to 1, 1 by 1 నువ్వు అన్ని ఫోల్డర్లు ఓపెన్ చేసుకొని ఇక్కడ నువ్వు చాలా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. కాబట్టి డియర్ గుర్తుపెట్టుకోండి ఆల్వేస్, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ టు యూజ్ దిస్. మీకు తెలిస్తే డెఫినెట్లీ ఒక అద్భుతమైన టాప్ ర్యాంకర్గా ఈజీగా మారిపోవచ్చు. అర్థమైందా డియర్? అండ్ దెన్ దీని తర్వాత మాక్ టెస్టుల తర్వాత ఇంకా మనకి ఏముంటాయి అంటే, మాక్ టెస్ట్లు అయిపోయిన తర్వాత రిఫరెన్స్ మెటీరియల్స్ ఉంటాయి. డూ యు నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిఫరెన్స్ మెటీరియల్స్? తెలుసు కదా, మనం ఏమేమి బుక్స్ చదవాలి, ఏ ఎగ్జామ్కి ఏం బుక్స్ చదవాలి, ఆ బుక్స్ అన్నీ ఇందులో PDF ఫైల్స్ ఉంటాయి. కాబట్టి ఇది మర్చిపోకుండా వాడుకోవటం నేర్చుకోవాలి. దెన్ రిఫరెన్స్ మెటీరియల్స్ తర్వాత ఇంకా ఏముందో తెలుసా, అవేర్నెస్ అబౌట్ టాప్ ఎగ్జామ్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అసలు ఏ ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నాం, ఏపీ ఎంసెట్, జేఈ మెయిన్స్, ఇట్లా టాప్ ఎగ్జామ్స్ అన్నిటినీ గురించి అవేర్నెస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయో తెలుసా? జేఈ మెయిన్స్లో టాప్ కాలేజీలు ఏమున్నాయి, వాటి కట్ ఆఫ్లు ఏంటి, అక్కడ ఆ క్యాంపస్లో శాలరీలు అలా ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఏపీ ఎంసెట్లో టాప్ కాలేజీలు ఏంటి, వాటి కట్ ఆఫ్లు ఏంటి, కేటగిరీ వైజు అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, అవంతా డీటెయిల్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద వండర్ఫుల్ థింగ్ డియర్. నువ్వు ఇంకెక్కడా అటు ఇటు చూడాల్సిన అవసరమే లేదు. అర్థమైందనుకుంటా డియర్, ఎక్కడా చూడాల్సిన అవసరం లేదు డియర్. ఇలా యాప్లో యూ హ్యావ్ మెనీ థింగ్స్. ఐ హోప్ యూ గాట్ ఇట్ డియర్. సో లైక్ దిస్ యాప్ని మీరు జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం డెఫినెట్లీ విత్ ఇన్ దట్ 60 daysలో యూ కెన్ బికమ్ ఏ టాప్ ర్యాంకర్. దిస్ ఈజ్ మై గ్యారంటీ. ఎందుకంటే గతంలో మేము చూసిన ఎక్స్పీరియన్సెస్. కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకో, ఓ సిస్టమేటిక్గా వెళ్ళటం వేరు, సిస్టమ్ లేకుండా వెళ్ళటం వేరు. అస్సలు కావాల్సిన టైంలో చదవటం వేరు, అస్సలు టైంలో వదిలి దొబ్బటం వేరు. చేతగాని ప్రతి ఒక్కడు చేసేది అట్ ద ఎండ్కి వచ్చే వరకు వదిలేయటం. చేత అయ్యేవాడు చేసేది ఏంటంటే గట్టిగా పట్టుకొని ఫైట్ చేయటం. ఐ హోప్ యూ కెన్ బీ ద ఫైటర్ టు ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. ఒక్కసారి జాగ్రత్తగా చదవండి మై డియర్, 2 నెలలు జాగ్రత్తగా చదవండి, మొత్తం సెట్ అయిపోతాయి. ఇంకా ఈ షార్ట్ టర్మ్ గురించి ఇంకా మీకు ఏదైనా కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే, లైక్ ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం ఈ స్క్రీన్ మీద రాస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్లో ఒకసారి, ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయా,
ఈవినింగ్ బ్యాచ్ అని చెప్పాం కదా. ఈవినింగ్ బ్యాచ్ ఎలా ఉంటుందంటే, ఈవినింగ్ బ్యాచ్లో 4 PM మొదలవుతుంది, 8:30 PM క్లాసెస్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ టీచింగ్. జస్ట్ ఉల్టా ఉంటుంది, మార్నింగ్కి ఈవినింగ్కి జస్ట్ ఉల్టా ఉంటుంది మై డియర్. ఎందుకంటే వీళ్ళు కాలేజెస్కి వెళ్ళి అటు ఇటు వెళ్ళి మళ్ళీ మేము కోచింగ్కి వస్తామనే వాళ్ళు వీళ్ళు. సో దిస్ ఈజ్ కాల్డ్ 4 PM to 8:30 PM ఉంటుంది, దట్స్ కాల్డ్ టీచింగ్ ఉంటుంది. దెన్ ప్రాక్టీస్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చేయాలి యాక్చువల్లీ వీరు. బట్ వీళ్ళు మెజారిటీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వీళ్ళు ప్రాక్టీస్ చేయకుండా కాలేజీలకు వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ ప్రాక్టీస్ చేస్తే దేర్ విల్ బి నథింగ్ టు వరీ, ఎందుకంటే సేమ్ స్ట్రక్చర్ రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ టెస్ట్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే, ఇక్కడ కూడా ఒక 1.5 hour బ్రేక్ వస్తుంది. అండ్ 1 PM నుంచి 2:30 PM వరకు టెస్టింగ్ ఉంటుంది. దెన్ అగైన్ రిపీట్ ద సేమ్ స్ట్రక్చర్. స్కెడ్యూల్స్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెంట్. ఓన్లీ థింగ్ ఏంటంటే హాఫ్ డే లేట్గా స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. దాట్స్ ఇట్ డియర్. క్లియరా? సో దిస్ ఈజ్ అబౌట్ ఈవినింగ్ బ్యాచ్. వీటన్నిటి గురించి మీకు ఇంకేమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మాత్రం వాట్సాప్లో సే హాయ్ ఆన్ వాట్సాప్ టు దిస్ నెంబర్ 9866915814. కంప్లీట్ డీటెయిల్స్ మీకు వచ్చేస్తాయి. ఫీ స్ట్రక్చర్ ఏంటి అండ్ టైమింగ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి మొత్తం. క్లియర్ మై డియర్? సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిమైనింగ్ board exams and have a great day and thank you. We'll meet very soon in the coming short-term batches. Thank you dear. Have a great day. Bye bye. Take care.